మాలల హక్కుల సాధన కోసం ఆగస్టులో విజయవాడలో 10 లక్షల మందితో మాలల సింహగర్జన చేపట్టనున్నట్లు మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు అన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎమ్మెల్యేలపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. ఎస్సీ ఓట్లు అక్కర్లేదని చెప్పిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఎస్సీలపై ప్రభుత్వం చిన్నచూపుకు ఇదొక నిదర్శనమని చెప్పారు. మహానాడు సభలో టీడీపీకి ఎస్సీ ఓట్లు అక్కర్లేదని చెప్పే ధైర్యం సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఉందా అని ప్రశ్నించారు. మాల సంక్షేమ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గంగాధరప్ప మాట్లాడుతూ మాలల ఐక్యత చైతన్య యాత్ర హిందూపురంలో ఈ నెల 25న ప్రారంభమైన యాత్ర ఈ నెల 30న ఇచ్చాపురం వద్ద ముగుస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు రావాల్సిన ప్రయోజనాలు దూరమవుతున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో మాల సంఘాల నాయకులు మునిస్వామి, ధనుంజయరావు, పరదేశి తదితరులు పాల్గొన్నారు. మేము 15%, మాదిగలు కలిపితే 20% ఉన్నాం. అంత అహంకారం, మా ఓట్లు లేకుండా గెలిచారా వీళ్ళు? ఆదిమూలం దగ్గర థామస్ దగ్గర ఇన్ఛార్జీలు పెడతారు. ఎంత ధైర్యం ఉంటే, ఎంత ఒక ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే దగ్గర మీ ఇన్ఛార్జీలు పెడతారు. అక్కడికి వస్తుంది. అది అసలు అత్యాచార చట్టం కిందకి వస్తుంది. ఈ రాజ్యాంగ పదవుల్లో ఆయన గెలిచాడు. గెలిచిన వాడి దగ్గర మీకు అంటే ఎంత అహంకారం, అధికార దుర్వినియోగం ఉందో ఆలోచించండి. ఎవడు భాగవతాలు ఎవడో తెలియదు. రాష్ట్రంలో రాజకీయ నాయకులందరూ ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరూ శుద్ధపూసలా? ఈ రాష్ట్రంలో న్యాయంగా మాకు రావాల్సిన మొత్తం దోచుకుంటుంది వీళ్ళు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు రాజ్యాంగబద్ధంగా మాకు 15% కాంట్రాక్టులు రావాలి. ఇచ్చారా? ఇసుక, మట్టి, లిక్కరు, ఎర్రచందనం, అమరావతి రాజధానిలో ఉండే అన్ని ఏపీఐఏసి భూముల్లో 15% మాకు రావాలి. ఇచ్చారా? మా మహిళలకు సంబంధించిన బడ్జెట్ ఎలకేషన్ ఉంది. ఇచ్చారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే అన్ని దోచుకొని వేల కోట్లకు పడగలెత్తిన వీళ్ళు మా హక్కులు దోచుకొని మా వాటా తింటా బలిసి విర్రవీగుతున్నారు ఈ రాజకీయ నాయకులు. అందుకే మేము మా ప్రజల్ని చైతన్యం చేసి హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు లక్షలాది మంది మాలల్ని కదిలించి విజయవాడలో ఆగస్టున 10 లక్షల మంది మాలలతోటి మాలల సింహగర్జన జరిపేదానికి నిర్ణయించాం. అందులో భాగంగానే ఇక్కడున్న మాల సంఘాల నాయకులు, వివిధ సంఘాల్లో ఉన్న వాళ్ళు, రాజకీయ పార్టీల్లో ఉన్న మాల నాయకులందరినీ కలిసి ఈ ఐక్యత కోసం, చైతన్యం కోసం అందరూ కలిసి రావాలని అప్పీల్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ వచ్చాం. మీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఉందని అహంకారంతో విర్రవీగితే, అధికారం ఉందని మా హక్కులు రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన మా డబ్బు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాల మహాసభ, మాల మహానాడు, అంబేద్కర్ యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నీ కలిసి ఈ రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాలల ఐక్యతా చైతన్య యాత్ర చేస్తున్నాము. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మాకు రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఎస్సీ వర్గీకరణ కూడా అశాస్త్రీయంగా చేసి మాలకు చాలా అన్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మాలలకు చాలా హీనంగా చూస్తున్నారు. కాబట్టి మేము మా యొక్క ఉనికిని చాటుకోవడం కోసము, ఐక్యత చాటుకోవడం కోసము ఈ యొక్క యాత్ర చేపడుతున్నాము. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము ఇప్పటికైనా మా యొక్క డిమాండ్లు పరిష్కరించి మా మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు, వేధింపులు కావచ్చు, లేకపోతే బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, ఏమాత్రము సరిగా లేవని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము దాదాపు 40 లక్షల పైచిలకు ఓటర్స్ కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాలల కులస్తులు ప్రతి ఒక్కరు తీవ్ర ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నాము. రాబోయే రోజుల్లో మీరు ఇలా చేసుకుంటూ వెళ్తే చాలా ఇబ్బందులు కూడా గురి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి మాకు విద్యా ఉద్యోగాల్లో, తర్వాత రిజర్వేషన్ విషయంలో కానీ అశాస్త్రీయతను తగ్గించి, మా పైన దాడులు తగ్గించి, మా స్త్రీల పైన కానీ లేకపోతే ఉద్యోగస్తుల పైన కానీ అవి అన్నీ తగ్గించి చేస్తే తప్ప ప్రభుత్వాలకు మేము సహకరించమని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తున్నాము. ఆ యొక్క ఉద్దేశంతోనే మా మాలలు హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కూడా జాగృతం చేసుకుంటూ మేము వెళ్తున్నాము. మా వాళ్ళు కూడా చాలా అనూహ్యంగా వస్తున్నారు జనాలు.
దండోపదండాలు వస్తున్నారు కాబట్టి మాకు ఒక పెద్ద ఉత్సాహం నిలబడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వాలకు హెచ్చరిక ఇస్తున్నాం. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.